కి స్వాగతం. నా పేరు రీతు. బుల్చెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కదిరి ఆసుపత్రి ఆవరణంలో 35 లక్షలతో డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయ నిర్మాణానికి శాసనసభ్యుని భూమి పూజ. కరోనా మహమ్మారి సమసిపోలేదు, తస్మా జాగ్రత్త. టౌన్ సిఐ హెచ్చరిక. కదిరిలో 30 పోలీసు యాక్ట్ అమలు. ప్రజలకు పోలీసుల హెచ్చరికలు. గత ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించండి, ఓ కాంట్రాక్టర్ వేడుకోలు. తలుపులలో రిలే దీక్ష. ఇక అప్డేట్ చూస్తే, కదిరి నియోజకవర్గంతో పాటు మొత్తం 17 మండలాల పరిధికి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని, ఈ కార్యాలయానికి కదిరి ఏరియా ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో ఇన్స్పెక్టర్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి 35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లు శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసి లాంఛనంగా నిర్మాణ పనులను ప్రారంభోత్సవం గావించారు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కి కార్యాలయం పరిధిలోని 17 మండల పరిధిలోని మెడికల్ షాపుల లైసెన్సులు మంజూరు, పరిశీలన, మందుల నాణ్యతల నిర్ధారణ తదితర అనేక సమస్యలను ఆయన పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కదిరి పట్టణంలోని మెడికల్ ఏజెన్సీల వాయే మెడికల్ స్టోర్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. ఉపేంద్రాయ నమః. ధ్రువంతే రాజావరణో ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్య ఆజ్ఞస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్యాయేతో సర్వవిఘ్నోపశాంతయే. అగజాన్న పద్మాకం గజాన్న మహర్నిశం అనేకదంతం భక్తానాం బాలచంద్రాయ నమః. కుమార గురువే నమః. మూషికవాహనాయ నమః. గురుశుక్రశనిభ్యస్య రాహువే కేతువే నమో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యః వాస్తు పురుషాయ విద్మహే భూషయ్యాయ సర్వదాహ యంత్రాంగ దేవతా సమేత ప్రారంభకాలాంగ మహాగణపతి దేవతాభ్యః అనుగ్రహేణ ప్రసాదః బలసిద్ధిరస్తు. ధూపమాగ్రాపయామి. ప్రత్యక్షాః దీపం దర్శయామి. దశాంగ విదుగ్ధం ధూపోయం ఆగ్నేయం సర్వదేవానం ధూపోయం ప్రతిష్ఠితాం ధూపమాత్ యంత్రాభ్యం మనుస్పత్ర వినానే కంటే ఆగ్నేయం సర్వదేవానం ధూపోయం ప్రతిష్ఠితాం ధూపమాగ్రాపయామి. ప్రత్యక్షాః దీపం దర్శయామి. యంత్రాంగ దేవతా సమేత భూమహాలక్ష్మీ దేవతాభ్యః వాస్తుపురుష దేవతాభ్యః ధూపం పరికల్పయామి. ప్రత్యక్షాః దీపం దర్శయామి. దీపధూపానంతరం నైవేద్యం పరికల్పయామి. పర్మిషన్ ఇస్తే పైన బిల్డింగ్ కట్టుకునేదానికి మన అసోసియేషన్ తరఫున కట్టుకుంటామని ప్రామిస్ చేస్తున్నా సార్. మీ అందరూ ఎస్ అంటే చేస్తా సార్. ఇప్పుడే ఏమి చెప్పండి. అందరి సౌకర్యార్థము మంచిదేనప్పుడు మంచిదే, అంతే. పెద్ద మన సీడు శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిధేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ చ విభ్రమాలోలా సుప్రమ విప్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథ మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. నీరాజనం దర్శయామి. నీరాజనంతరం అక్షతాన్ సమర్పయామి. దైవరక్షాన్ ధారయామి. సమారమ గోవింద. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఓం ధ్రువంతే రాజావర్ణో ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్య ఆజ్ఞస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం తదేవ లగ్నం తదినం తదేవ తారాఫలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే గ్రీకం
పెద్ద మొత్తాల ఆల్టరించి వచ్చేది బాబు రండి. ఎంతో కాలంగా 2013లో ఆఫీస్ ఇక్కడ శాంక్షన్ అయినప్పటికీ కూడాను మనకు సొంత బిల్డింగ్ లేక ఏదో చిన్న రూమ్లో ఇలా ఉండేది. సో మన డిపార్ట్మెంట్ నుంచి డీసీ గారు అండ్ మినిస్టర్ అండ్ సార్ చెప్పినట్లు ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ చొరవ తీసుకొని లోకల్గా మనకి ఇక్కడ ప్లేస్ రావడానికి ఎమ్మెల్యే గారు మనకి ఎంతో సపోర్ట్ చేశారు. సో ఈ విషయంలో మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నారు. సో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అది తొందరలోనే ఈ సర్వీస్ ప్రజలకన్నా అందజేయడానికి తొందరగా బిల్డింగ్ కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ రావాలంటే అనంతపురం వచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రజల వద్దలకే పాలన అనే ఉద్దేశంతో ఈరోజు కదిరి నట్ట నడిబొడ్డున మనకు ఆఫీసు భూమి పూజకు విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారికి ఈ కెమిస్టర్ సోదరులకి ఎప్పుడు కూడా ఒక లైసెన్స్కి అయితేనేమి ఏ ఇతర పనులకు దగ్గరలో ఈ యొక్క మన ధర్మవరం డివిజను పుట్టపర్తి డివిజను కదిరి సరౌండింగ్స్ అన్ని మండలాలకు దగ్గరగా ఉంటుందనే అభిప్రాయంతోనే మన జిల్లాను 4 డివిజన్లుగా చేయబడింది. 4 జిల్లాల్లో రెండో భూమి పూజ మాత్రం కదిరిలో జరుగుతుంది. ఫస్ట్ హిందూపూర్లో అయిపోయింది. అన్ని మన కెమిస్టర్ సోదరులకు దగ్గరలో ఉన్నట్లు మనకు ప్రజలకు మన యొక్క కెమిస్టర్ సోదరులందరికీ డ్రగ్ డిపార్ట్మెంట్కి అయితేనేమి అందరికీ కూడా అతి దగ్గరలో ఉంటూ మంచి అంటే రెన్యువల్కి అయితేనేమి డ్రగ్ లైసెన్స్కి అయితేనేమి ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉండే రీతిలో కదిరిలో దీనికి మనము కదిరి యొక్క కెమిస్ట్ సోదరులందరూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం. కదిరి ఏరియా హాస్పిటల్కి సంబంధించినటువంటి స్థలంలో దాదాపుగా 35 లక్షల రూపాయలతోటి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ని ఇక్కడ కట్టుకోవడం జరుగుతూ ఉంది. మనము దాదాపుగా 17 మండలాలకు సంబంధించినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టరు కదిరి పట్టణంలో ఉంటాడు. కానీ ఇక్కడ సరైన ఆఫీసులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఒకటి శాంక్షన్ కావడం, వెంటనే దానికి టెండర్లన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు నిర్మాణం ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి ఇది పూర్తి అయితే ఇక్కడ దాదాపుగా ఊరి మధ్యలో అందరికీ కూడా చాలా అనుకూలంగా, ముఖ్యంగా మెడికల్ షాపులకు సంబంధించినటువంటి లైసెన్సు ఇష్యూ కానీ లైసెన్సులు రెన్యువల్స్కి కానీ అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు రెగ్యులర్గా క్వాలిటీ చెక్లు మెడికల్ షాపులకు సంబంధించినటువంటి క్వాలిటీ మెడిసిన్స్ ఉన్నాయా లేదా ప్రజలకి అన్నవి చెక్ చేయడానికి కూడా పూర్తిగా అందుబాటులో కదిరి పట్టణ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఈ డ్రగ్ కంట్రోల్కి సంబంధించినటువంటి ఏరియాకి అందరికీ కూడా అందుబాటులో ఈ భవనాన్ని నిర్మించుకుంటా ఉన్నాం. మరి వీలైనంత తొందరలో దీన్ని పూర్తి చేసి ఈ సర్వీసెస్ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మరొకసారి అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఒక భాగం మనకు అలాట్ చేయడము మనము గవర్నమెంట్కు ఎమ్మెల్యే గారికి ఎంతో రుణపడి ఉన్నాము. హార్ట్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. 10 మంది మనము ఈజీగా వచ్చిపోవటం కానీ సౌకర్యాలు ఉంటాయి. దీనివల్ల మనకు అందరికీ జిల్లాకంతా ఎంతో ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా మన డివిజన్కు ఎక్కువగా ఉంటుంది. ఏడీసీ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి జిల్లా లెవెల్లో వాళ్ళు కూడా రావాల్సిన అవసరాలు ఏమి ఉంటాయి వీటికి. కాబట్టి మనందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి, ఏడీసీ గారికి, ఈఈ గారికి, హనుమన్న గారికి, జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి గారికి అందరికీ మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతన
నూతన సంవత్సరం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న సందర్భంగా పట్టణ ప్రజలకు కదిరి పట్టణ శ్రీ రామకృష్ణ కొన్ని సూచనలు మార్గదర్శకాలను ప్రకటించారు. కోవిడ్ మహమ్మారి అంతరించిపోయిందని భ్రమల్లో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారని, ఇది మంచిది కాదని, ఇంకా కోవిడ్ మహమ్మారి సరికొత్త రూపంలో బ్రిటన్ నుండి ప్రపంచ వ్యాప్తంగా అవుతున్నదని హెచ్చరికలు వస్తున్నాయని ఆయన అన్నారు. కనుక ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నూతన సంవత్సర సంబరాల పేరిట రాత్రి వేళ బయట తిరగటాన్ని మానుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం, మైనర్ బాలుర చేతికి వాహనాలు అందించి రోడ్లపైకి పంపించడం నేరమవుతుందని, కనుక పోలీసులు నిర్వహించే తనిఖీలో ఇలాంటి కేసులు పట్టుబడితే వాహనాన్ని స్వాధీనం చేసుకుని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు చర్యల నిమిత్తం అప్పగిస్తామని ఆయన అన్నారు. పట్టణంలోని 30 పోలీసు ఆకు అమలులో ఉందని, రాత్రి వేళలో ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తొలగించి వాహనం నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో అన్ని ప్రధాన కేంద్రాల వద్ద ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించే శక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరికీ కదిరి పట్టణ ప్రజలందరికీ నా నమస్కారం. నేను కదిరి టౌన్ సిఐ రామకృష్ణ. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఈ దినం ఉదయం మా అనంతపురం జిల్లా గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మనకు జనవరి 1కి 31st నైట్కు ఇప్పటి నుంచి 31st మధ్యాహ్నం నుంచి పోలీసు వారు ఏం చేయాలి జనవరి 31st గురించి అనేటువంటి విషయాలపైన చక్కటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా మేము బందోబస్తు ఇంటెన్సిఫై చేస్తున్నాము. ఇందులో భాగంగా కదిరి పట్టణ ప్రధాన కూడళ్లకు సంబంధించి ట్రాఫిక్ మరియు మన లాండ్ ఆర్డర్ పోలీస్కి సంబంధించి పికెట్స్ వేయడం జరుగుతుంది. జీమాన్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, అయితే కాలే సర్కిల్, ఇలాగా మెయిన్ సర్కిల్స్ అంతా కూడా పోలీస్ పికెట్స్ వేయడం జరుగుతుంది. ఈ పికెట్స్ రేపు మధ్యాహ్నం వరకు ఇట్లా కంటిన్యూ అవుతాయి. సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనము కోవిడ్ పీరియడ్ నుంచి ఇప్పుడిప్పుడే మనం బయటపడుతున్నామని చెప్పి అందరూ కూడా ఒక రకమైనటువంటి అపోహలో ఉన్నారు. కానీ మళ్ళీ విదేశాల నుంచి స్ట్రెయిన్ అని చెప్పి, కరోనా స్ట్రెయిన్ అని చెప్పి ఒక కొత్త వైరస్ వస్తూ ఉందని చెప్పి మనకు ముందుగానే ఆఫీసర్స్ అలర్ట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరి అమెరికా మరి యూరోప్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళతో కూడా వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ని కూడా ఇప్పుడు మేము తీస్తున్నాము. వాళ్ళ యొక్క మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ మా యాప్ ద్వారా వాళ్ళ యొక్క హోమ్ ఐసోలేషన్ ఉన్నట్టుగా చేస్తున్నాము. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా ప్రజలు పబ్లిక్ ఫ్రీ అయిపోయినారు, కరోనా అయిపోయిందని చెప్పి. కానీ అది పూర్తిగా తప్పు. దయచేసి అందరూ కూడా విజ్ఞప్తి, మరి ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో గుమిగుట్టం, రోడ్ల మీద కేక్ కటింగ్లు చేయటం, తర్వాత ముఖ్యంగా నేను పేరెంట్స్ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ యొక్క పిల్లలు మరీ ముఖ్యంగా మైనర్స్కు వెహికల్ ఇచ్చేసి, మోటార్ సైకిల్ ఇచ్చేసి వాళ్ళని రోడ్డు మీదకి పంపించేస్తూ ఉన్నారు. సో మైనర్స్, ఎందుకంటే మేము ఈ ప్రధాన కూడళ్లతో కూడా పికెట్లో కూడా పోలీసు మరి వెహికల్ చెకింగ్ ఉంటుంది. పొరపాటు ఎవరైనా మైనర్ దొరికినారంటే మాత్రం వెహికల్ ఖచ్చితంగా ఇవ్వబడదు. దాన్ని ఆర్టీఓ ఆఫీస్కు బ్రేక్ ఇన్స్పెక్టర్ పెట్టేసి వారి యొక్క ఆ యొక్క ఎవరైతే మైనర్కి సంబంధించినటువంటి గార్డియన్ ఆర్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకు చట్టరీత్యా మరి తగు వాళ్ళకు పెనాల్టీ పడేటట్టుగా చేస్తాము. కాబట్టి ఎవరు కూడా మైనర్స్ పట్ల ముఖ్యంగా ఈ యొక్క మోటార్ సైకిల్ సైలెన్సర్ తీసుకొని ఈ తిరిగే వాళ్ళ పట్ల కూడా ఖచ్చితంగా తప్పకుండా నిఘా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ నుంచే మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టౌన్లో 3 చోట్ల ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైతే దొరుకుతారో వాళ్ళ యొక్క లైసెన్స్, ఒకవేళ లైసెన్స్ కలిగి ఉంటే వారిపైన ఆ లైసెన్స్ రద్దు కోసం మరి పెట్టడం జరుగుతుంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినట్లయితే వాళ్ళ యొక్క క్రిమినల్గా వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి తాగేసి మోటార్ సైకిల్ మీద రోడ్లపైన రాకండి. అలాగే ఈ సైలెన్సర్ తీసేసి మరి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళపైన చట్టరీత్యా కఠినంగా మరి చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ ప్రాపర్టీస్ కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ కానీ ఎవరైనా డ్యామేజ్ చేసినట్లు మా దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన సివియర్ యాక్షన్ అయితే తప్పకుండా ఉంటుంది. ఇకపోతే మరి వైన్ షాప్స్, హోటల్స్ గురించి మనకు
జిల్లా గౌరవమైనటువంటి జిల్లా కలెక్టర్ గారు మరి ఇంకా మనకు ఉత్తర్వులు దానిపైన ఏం రాలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే మనం నిన్నటి దినం ఏ రకంగా చేసుకున్నామో ఈరోజు కూడా అదే రకంగా మరి బంద్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి కూడా స్పెషల్ పర్మిషన్స్ కానీ స్పెషల్ అలౌడ్ చేయడం కానీ జరగదు. ముఖ్యంగా హోటళ్ళు, లాడ్జ్ యజమానులు మరీ హెచ్చరిస్తున్నాను నేను. లాడ్జ్ యజమానులు ఎవరైనా కానీ ఇటువంటి వ్యక్తులకు మరి వాళ్ళ యొక్క లాడ్జీల్లో డ్రింకింగ్ లిక్కర్ కన్జంప్షన్కి అలౌ చేసినట్లయితే ఖచ్చితంగా లాడ్జీ మీద ఆ లాడ్జ్ ఓనర్ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళపైన రిపోర్ట్ పంపించే లాడ్జీ సీజ్ చేసేదానికి మేము వెనుకోవడమని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఈ విషయాల మీద అందరూ కూడా మరి తగు శ్రద్ధ తీసుకొని మేము చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి పాటిస్తారని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ఓపెన్ డ్రింకింగ్ ఎవరైనా బహిరంగంగా మద్యం సేవిస్తూ దొరికితే తప్పకుండా వారిపైన లీగల్ యాక్షన్ క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మరి కాబట్టి వీటన్నిటి పట్ల జాగ్రత్త వహించి అందరూ కూడా మరి మేము చెప్పినటువంటి ఇప్పుడు ఏవైతే మరి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఏవైతే సూచనలు ఉన్నాయో అవన్నీ పాటించి మరి మనం సేఫ్గా సంతోషంగా మరి కుటుంబం తోటి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పి నేను కోరుచున్నాను. కాబట్టి ఈ మైనర్లను ఈ ఓపెన్ డ్రింకింగ్ వీటి పట్ల అయితే మాత్రం ఖచ్చితంగా మేము గట్టిగా చర్యలు తీసుకుంటాము. 30 పోలీస్ యాక్ట్ ఉన్నది, టౌన్ అంతా కూడా 30 పోలీస్ యాక్ట్ ఉన్నది. ఎవరు కూడా గుంపులు కానీ ఎవరు కూడా ఓపెన్ డ్రింకింగ్ కానీ ఇవన్నీ చేయకూడదని చెప్పి నేను మరీ కోరుతున్నాను. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తారని చెప్పి నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు, అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం.
వైసీపీ మంత్రులు నాయకులు నోటి దూలను పక్కన పెట్టి రైతులకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. ఈ రోజు కదిరి జనసేన పార్టీ కన్వీనర్ భైరవ ప్రసాద్ మాట్లాడుతూ రైతు సమస్యలపై జనసేనాని పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుని తన నోటి దూల ప్రదర్శించారని విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రజల సమస్యలను నిర్మాణాత్మకంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తాయని, ఆ పని పవన్ కళ్యాణ్ చేశారని, దీనిని ఓర్వలేని మంత్రులు విచక్షణ కోల్పోయి వ్యక్తిగత దూషణలకు దిగటం ఆ మంత్రులు దిగజారుడు ఆలోచనలు అర్థం పడుతుందని అన్నారు. నివర్ తుఫానుకు సర్వం కోల్పోయిన రైతులకు పంట నష్ట పరిహారం చెల్లింపులోను, పంటల బీమా చెల్లింపులో ప్రభుత్వం అనుసరించిన ఈ క్రాప్ నమోదు విధాన లోపం రైతులకు శాపంగా మారిందని అన్నారు. ఈ లోపాలను ఎత్తి చూపితే సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం మరియు మంత్రులు ప్రతిపక్షాలపైకి ఎదురు దాడికి దిగడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం ఇకనైనా రైతులకు న్యాయం చేయకపోతే జనసేన పార్టీ రైతులతో కలిసి వచ్చి రాష్ట్ర అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మొన్న ఏదైతే గుడివాడ మచిలీపట్నంలో మీటింగుల్లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రైతుల గురించి మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు అన్యాయం జరిగితే మేము అసెంబ్లీని ముట్టడిస్తాము అని చెప్పి ఒక హెచ్చరిక చేశాడు. దానికి అనుగుణంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఈ వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు, నోటి దూల కలిగిన మంత్రులు, కొడాలి నానిగారైతేనేమి, పేర్ని నానిగారైతేనేమి, అలాగే కురసాల కన్నబాబు గారైతేనేమి, తదితర మంత్రులంతా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇది కదిరి జనసేన పార్టీ తరఫున వాళ్ళు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యము ఉంటే మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఒక్క రైతుకు 12,500 రూపాయలు నష్టపరిహారం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లిస్తాం మేము అధికారంలోకి వచ్చి అని చెప్పి ఈరోజు మాట తప్పి కేంద్ర ప్రభుత్వంతో కలిపి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 7,500 ఈరోజు చెల్లిస్తూ ఉంది. మిగతా బ్యాలెన్స్ అమౌంట్ను చెల్లించుకోకుండా రైతులకు ద్రోహం చేసింది మీరు కాదా అని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయాన్ని ఎత్తి చూపించారు. ఆ రోజు కూడా మీరు మా అధ్యక్షుడిని రకరకాల మాటలు, నానా మాటలు అంటున్నారు. కేవలం డైవర్ట్ పాలిటిక్స్ తప్ప మీరు రైతుల తరఫున మీరు మాట్లాడట్లేదు అని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారిని విమర్శించేంత స్థాయి లేదు. ఆయన వకీల్ సాబ్ కాదు ఆయన అని చెప్పి రకరకాలుగా ఆయన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. మేము ఒక్కటే చెప్తున్నాం, ఈ గెలుపు ఓటములు అనేటివి సహజం. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి గారు అమ్మగారు కూడా ఓడిపోయినారు. గతంలో మీరు కూడా ఎవరైతే మాట్లాడినారో వాళ్ళు కూడా ఓడిపోయి మళ్ళీ గెలిచినటివి. గెలుపు ఓటములు అనేటివి ఈ ప్రజాస్వామ్యంలో సహజం. అలాని ఓడిపోయిన వాళ్ళు మాట్లాడకూడదు అంటే మీలో ఇంతవరకు అసెంబ్లీ మెట్లెక్కే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి ప్రతిపక్షాలు అంటే ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే గొంతుకలు. కాబట్టి ఆ గొంతులను గౌరవించడం నేర్చుకోండి అని చెప్పి మేము మంత్రులకు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు దత్తపుత్రుడు అని చెప్పి చంద్రబాబు గారికి దత్తపుత్రుడని పదే చెప్తున్నాడు. దత్తపుత్రుడు అయితే మీ సాక్షి ఛానల్లోనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని విమర్శించేది చాలాసార్లు చూపించారు. అంటే మీ సాక్షి ఛానల్ తప్ప అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి మీరు ప్రజా సమస్యలను, రైతుల సమస్యలను తీర్చడము నేర్చుకోండి. కానీ రైతులకు ఏవైతే మేము డిమాండ్ చేశామో 35,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకు చెల్లించే విధంగా దాన్ని మీరు తీర్చడానికి ప్రయత్నం చేయండి. గతంలో ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఇదే డిమాండ్ చేసి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు అన్యాయం చేయడానికి నేర్చుకున్నాడు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మీకు చేతనైతే, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు రైతులు ఏవైతే క్రాప్ ఇన్సూరెన్స్ లోన్లు తీసుకున్న రైతులు ప్రతి ఒక్క రైతు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టింటాడు. కాబట్టి ఎవరైతే క్రాప్ ఇన్సూరెన్స్ కట్టిన ప్రతి ఒక్క రైతుకు ఈరోజు ఇన్సూరెన్స్ వర్తించాలా బ్యాంకు లోన్ తీసుకున్న తర్వాత. కానీ స్టేట్ గవర్నమెంట్ ఈరోజు ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్రాప్ ఇన్సూరెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి మేము కడతామని చెప్పేసి ఏవైతే ఈ క్రాప్ చేయించుకున్న వాళ్ళకు మాత్రమే ఇది అప్లై అయ్యేటట్లు ఆ రోజు ఏఓలు కానీ వ్యవసాయ అధికారులు కానీ చేసిన పొరపాటుకు
ఈరోజు రైతులు వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. దాని మీద దృష్టి పెట్టండి, అలాగే రైతులను ఆదుకోండి అని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలా ఆదుకోకుండా ఉంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు కంపల్సరీ మేము అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి చెప్తున్నాం మంత్రులకు, మీరు అవాకులు చవాకులు పేరడం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే రైతులకు న్యాయం చేయండి, అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకోవద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జై హింద్. తలుపుల మండలం ఏపులపల్లి దాంపల్లి మధ్య గల కుర్నూతల గంగమ్మ తల్లి ఆలయ భూములలో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుర్నూతల గంగమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సుధీర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. తలుపుల మండలం ఏపులపల్లి దాంపల్లి మధ్య గల కుర్నూతల గంగమ్మ తల్లి ఆలయ భూములలో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుర్నూతల గంగమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సుధీర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తలుపుల మండలంలో 17 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్లు వేశానని, కానీ ఆనాటి నుండి ఈ రోజు వరకు ఈ పనులకు సంబంధించి బిల్లులు చెల్లించలేదని ఒక కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు తలుపుల మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట రిలే దీక్షలకు పూనుకున్నాడు. గత ప్రభుత్వంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అత్తర్ చాంద్ బాషా తెలుగుదేశంలో చేరారని, గ్రామీణ అభివృద్ధి కొరకు మంజూరైన సీసీ రోడ్లను 17 లక్షల వ్యయంతో వేసి పనులు పూర్తి చేశామని, కానీ తనకు రావాల్సిన బిల్లులను ప్రభుత్వం చెల్లించలేదని అతడు వాపోయాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు పసుపు కుంకుమల పేరిట దోచిపెట్టిన సొమ్మంతా కాంట్రాక్టర్లకు చెందినదేనని, కదిరి నియోజకవర్గంలోని తన లాంటి వారి అనేకులు ఉన్నారని, వారందరికీ మొత్తం దాదాపు 2 కోట్ల రూపాయలపై బడి మొత్తాలు చెల్లింపు జరగాల్సి ఉందని వాపోయాడు. తాను తొలుత కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసి అనంతరం వైసీపీకి పనిచేశారని, కానీ తనకి ఇంతవరకు న్యాయం జరగలేదని, కనుక ప్రభుత్వం తమపై దయతో పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. జూన్ నెలలో తగటవారపల్లి ఊరు మొత్తం 15 లక్షల సీసీ రోడ్డు, 7 లక్షల సీసీ రోడ్డు వేసినాం. రాజనవాళ్ళపల్లి 5 లక్షల రోడ్డు వేసినాం. దండవారపల్లి 5 లక్షల రోడ్డు వేసినాం. ఆనాటి ఎమ్మెల్యే వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా ఉండి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఊరు గ్రామాలు డెవలప్మెంట్ కావచ్చు, ఊర్లో రోడ్లు ఉండే వేసుకోండి, మీరంతా వైఎస్ఆర్ పార్టీ కష్టపడి పనిచేశారు అని మాకు ఆయన నమ్మకంతో ఇస్తే, ఆ నమ్మకాన్ని మేము గ్రామాలు డెవలప్ అవుతాయనే ఉద్దేశంతో సీసీ రోడ్ వేసినాము. సీసీ రోడ్ చేసి దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు బిల్లు కాకపోవడం చాలా దురదృష్టం, చాలా ఇబ్బంది పడుతుంది.
అందులోనూ నారా చంద్రబాబు నాయుడు ఆయన నీతి నిజాయితీ అయిన సీఎం పెట్టి ఆ రోజు బిల్లులు ఆ రోజు పెట్టి ఈరోజు మాకు ఇబ్బందులు లేకుండా చేసిన పరిస్థితి ఉంది. ఆయనలో నీతి లేదు, నిజాయితీ లేదని మరొకసారి నిరూపించుకున్నాడు. ఆ రోజు మాకు ఇవ్వాల్సిన బిల్లులను పసుపు కుంకుమ కింద ఒక మహిళకు 10,000 లెక్కించి మాలాంటి వారికి తీరా అన్యాయం చేశాడు. ఈ మండలంలో దాదాపు 2 కోట్ల బిల్లులు రావాలి, కానీ ఎవరు ధైర్యంగా ముందుకు రావడానికి భయపడుతున్నారు. కానీ మేము కానీ ఈరోజు మా సమస్యలను బయట తెలుసుకొని ఆ మహానుభావుడు గౌరవ ముఖ్యమంత్రి మేము పక్కా వైఎస్ఆర్ ఏదో ఆ రోజు బుద్ధుండో లేకో ఆ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఇచ్చిన వర్కును మేము చేసిన పాపానికి ఈరోజు నరకం అనిపిస్తున్నాం. అయ్యా, మేము ఇళ్లలో ఉండడానికి బయట తిరగడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అప్పులోళ్ళు మళ్ళాపులు మాకు ఫోన్ చేయడము, మేము తీసుకొచ్చిన అప్పులు మాకు డబ్బులు ఇవ్వండి, మీ బిల్లుతో మాకు సంబంధం లేదు, అవి వస్తాయి రావు మాకు సంబంధం లేదు, మీ డబ్బులు ఇచ్చేస్తున్నారు. మాకు ఆత్మహత్య శరణ్యం, ఇది తప్ప వేరే మార్గం లేదు. ప్రతిరోజు అప్పులకు సమాధానం చెప్పలేకున్నాం. ఇళ్లలో సమస్యలు, 2 పిల్లలు చదివించుకుంటున్నాం, చాలా కష్టాలు ఉన్నాం. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గట్టనేయండి, మమ్మల్ని ఈ ఇబ్బంది నుంచి గట్టనే కాపాడు. జీవితంలో ఏ వర్కులు ముట్టుకోం, మంచో చెడ్డో ఏదో పొరపాటు బుద్ధుండో లేకో చేసినాం. ఆ బుద్ధి లేని పెద్ద మంచి నారా చంద్రబాబు చేసిన పనికి పనికి మీకు పాదాభివందనం. అయ్యా, ఒక్కసారి మమ్మల్ని గట్టనేయండి, మమ్మల్ని కాపాడండి మహానుభావ. జగన్మోహన్ రెడ్డి గారు, మేము తలుపుల మండలంలో నాకు ఒకరికైతే నాకు సంబంధం లేదయ్యా. నేను మీ నాన్నగారు ఉన్నప్పుడు 15 ఏళ్ళు మండల కన్వీనర్గా పనిచేశాను, ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డాను. ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో జైలుకి పోయాము. మహానుభావ, నువ్వు వస్తే మా ఇబ్బందులు పూర్తాయని, నువ్వు వస్తే ఖచ్చితంగా మా బిల్లులు వస్తాయని ఒక ఆశతో బతికాము. ఇప్పుడు నిరాశ పడిపోతున్నాం. మహానుభావ, మా బిల్లులు మాకు ఇచ్చి మమ్మల్ని కట్టలేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం తండ్రి. ఎందుకంటే మేము చాలా కష్టాల్లో ఉన్నాం. మేము నీ వయసు కొంచెం అట్లో ఇట్లో, మీ నాన్నగారు సీఎంగా అయ్యేటప్పటికి 15 సంవత్సరాల మండల కన్వీనర్గా పనిచేశాను. కాకపోతే ఈరోజు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటే చాలా కష్టకాలం ఉంది. నాకు భూములు అమ్ముకోవడానికి లేవు. నాకు ఈరోజు నేను పక్కా రైతునయ్యా. నాకు ₹1 ఇన్పుట్ సబ్సిడీ వల్ల, ₹1 ఇన్సూరెన్స్ వల్ల 3 పాస్బుక్లు ఉంటే 3 ఫ్రీగా ఉన్నాయి. అందులో రైతాంగంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మాకు వర్షంలో లేదు, నీళ్ళు లేవు. ఈ మధ్య కాలంలోనే మా ఎమ్మెల్యే గారు సిన్సియర్గా కాలం పనిచేస్తూ మాకు నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు. అందులో భగవంతుని పుణ్యాన, నీ పుణ్యాన మాకు చెరవలేక నీళ్ళు వచ్చినాయి. మేము చల్లగా వ్యవసాయం చేసుకుంటాం, ధైర్యం ఉంది. అయ్యా, కాకపోతే ఈ ఇబ్బంది నుండి గడనేయండి. మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది, బయట ఇబ్బంది అవుతుంది, తిరగలేకుండా మహానుభావ జగన్మోహన్ రెడ్డి గారు నీకు నమస్కారం అయ్యా. ఇంకొకసారి తెలియజేసుకుంటున్నా, నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీసీ రోడ్డు బిల్లులు 15 లక్షల బిల్లులు మాకు వెంటనే మంజూరు రెడ్డి చేస్తామని నీకు మరొకసారి పాదాభివందనం చేసుకుంటూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కదిరి ఆసుపత్రి ఆవరణంలో 35 లక్షలతో డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయ నిర్మాణానికి శాసనసభ్యుని భూమి పూజ. కరోనా మహమ్మారి సమసిపోలేదు, తస్మాత్ జాగ్రత్త, టౌన్ సిఐ హెచ్చరిక. కదిరిలో 30 పోలీసు యాక్ట్ అమలు, ప్రజలకు పోలీసుల హెచ్చరికలు. గత ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించండి, ఓ కాంట్రాక్టర్ వేడుకోలు, తలుపులలో రిలే దీక్ష. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.